ఆర్తి తన ఊర్లో జామ్లు తయారు చేస్తూ ఉండేది. ఆమె తన ఇంట్లోనే ఉసిరికాయ, మామిడికాయ పచ్చళ్లు తయారు చేసి తన దుకాణంలో పెట్టి అమ్ముతూ ఉండేది. అమ్మా ఆర్తి, 1 కిలో జామ్ ఇవ్వమ్మా. కడుపులో అసిడిటీ అయ్యి నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. సరే బాబాయ్, ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఆర్తి ఇంటి పక్కనే మాల అనే ఒక యువతి ఉండేది. ఆర్తిని చూసి తనకి కూడా జామ్ల దుకాణం తెరిచి బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తుంది. అలాగైతే తను కూడా ప్రతిరోజు ఆర్తిలాగా బోలెడన్ని కొత్త చీరలను కొనుక్కోవచ్చు అని. మాలతికి జామ్లు తయారు చేయడం రాదు. అందుకే ఆమె ఒకరోజు పాయసం ఇచ్చే సాకుతో ఆర్తి ఇంటికి వస్తుంది. ఆర్తి అక్క, మా పుట్టింట్లో గేదె పాలు ఎక్కువగా మిగిలిపోతే వాటితో పాయసం చేసి పంపించారు. నాకేమనిపించిందంటే కొద్దిగా తీసుకొచ్చి నీకిద్దామని. చాలా మంచి పని చేసావు మాలా. నాకీ పాయసం అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో మా ఇంట్లో కూడా పాలమ్మేవాళ్లు. నేనొకసారి నీ దుకాణంలో జామ్ తిన్నాను. నువ్వు జామ్ చాలా రుచిగా చేస్తావు. నాకు, చింటూకి, వాడి నాన్నకి మంచి జామ్ చేసి తినిపించాలనుకుంటున్నాను. నువ్వు నాకు జామ్ ఎలా చేయాలో కాస్త నేర్పిస్తావా? ఆ విధంగా తీయతీయగా అబద్ధపు ప్రేమ నటిస్తూ మాలతి ఆర్తి దగ్గర అన్ని జాములు తయారు చేయడం నేర్చుకుంటుంది. కొన్ని రోజుల తరువాత చూసేసరికి మాల కూడా తన దుకాణానికి ఎదురుగానే అన్ని రకాల జాముల దుకాణం ఓపెన్ చేయడం ఆర్తి చూస్తుంది. ఆర్తి మాల దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. మాలా, నువ్వు నాతో ఇంటి కోసం జామ్ చేయడం నేర్పించమన్నావు. మరిప్పుడు దుకాణం ఎలా ఓపెన్ చేశావు నువ్వు? దుకాణం తెరిస్తే ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చింది? నువ్వు ఒక్కదానివే డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? మాక్కూడా అవకాశం ఇవ్వు, ప్రతిరోజు కొత్త కొత్త చీరలు కొనుక్కోడానికి. నువ్వు డబ్బు సంపాదించుకుంటే నాకు ఏ బాధ లేదు. ఒకవేళ నీకు షాప్ ఓపెన్ చేయాలనుంటే మరో చోట ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు కదా. అప్పుడు నీ షాప్ బాగా నడుస్తుంది, నా షాప్ కూడా నడుస్తుంది. లేదు, నేను నా షాప్ని ఇక్కడే ఓపెన్ చేస్తాను. మాల ఆర్తి మాట వినకుండా ఆర్తి దుకాణం ముందే తన దుకాణం నడుపుతూ ఉంటుంది. వాళ్లకి ఉన్న జబ్బులను తగ్గించుకోవడం కోసం ఉసిరి జామ్ తింటున్నారని మాల గమనిస్తుంది. కొంతమంది అజీర్తి సమస్యల కోసం ఉసిరి జామ్ తింటే మరికొంతమంది కీళ్ల నొప్పుల కోసం జామ్ తింటారు. ఒకవేళ నేను ఊరు జనాలందర్నీ ఏదో జబ్బు పేరుతో భయపెట్టాననుకో, అప్పుడు వాళ్ళు భయపడి నా దగ్గర జామ్ కొనడానికి తప్పకుండా వస్తారు. మాలాకి ముందు అర్థం కాదు ఊరి వాళ్లని ఏ జబ్బు పేరు చెప్పి ఎలా భయపెట్టాలి అని. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే మొత్తం ఊరి వాళ్లందరికీ ఏదో జబ్బు వచ్చేలా చేసి తన షాప్లోని జామ్ అమ్మకాలను పెంచుకోవాలి అని. తర్వాత మాల ఊర్లోని వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. ఆ ట్యాంకులో నుండి ఊరి వాళ్లందరి ఇళ్లకు నీళ్లు వెళ్తాయి. అప్పుడు రాత్రి అవుతుంది. మాల ట్యాంక్ కవర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అది ఓపెన్ చేసి ట్యాంకులోని నీళ్లల్లో ఏదో కెమికల్ కలిపి అందరి ఆరోగ్యాలను పాడు చేయాలనుకుంటుంది. కానీ ఆమె కాలు జారి ట్యాంకు మీద నుండి కింద పడిపోతుంది. అదే సమయంలో ఆర్తి వాటర్ ట్యాంక్ దగ్గర నుండి వెళ్తూ ఉంటుంది. కింద పడిపోయిన మాలను ఆర్తి చూస్తుంది. మాల చేతిలో ఆరోగ్యానికి హాని చేసే కెమికల్ ఉండటం గమనిస్తుంది. అయ్యో మాలా, ఏమైంది? నువ్వు ఎందుకిలా కింద పడిపోయావు? ఏం లేదు, నాకేమీ కాలేదు. మాలా, ఇంత రాత్రివేళ నువ్వు ఒక్కదానివే రోడ్డు మీద ఎలా పడిపోయావు? ఇంకా నీ చేతిలో ఆరోగ్యానికి హాని చేసే కెమికల్ కూడా ఉంది. అసలు ఏం చేస్తున్నావు నువ్విక్కడ? నాకేం కాలేదని నేను చెప్పానుగా. నా దగ్గరికి రాకు, నేను బాగానే ఉన్నాను. ఆర్తి మాలకు సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది. కాని మాల అక్కడి నుండి వెంటనే పారిపోతుంది. మాల ఏదో చెడు పని చేయడానికి వచ్చిందని ఆర్తికి అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం మాల తన మొదటి ప్రయత్నం సక్సెస్ కాలేదని అనుకుంటుంది. మరో ఉపాయం ఆలోచిస్తుంది. ఈ ఊరి జనాలందర్నీ ఏదో ఒకటి చేసి భయపెట్టి తీరాల్సిందే. ఒక పని చేస్తాను, నా దుకాణం బయట పెద్ద పెద్ద పోస్టర్లను అతికిస్తాను జబ్బుల గురించి. మాల తన షాప్ బయట పెద్ద పెద్ద పోస్టర్లు అతికిస్తుంది. తన దగ్గరి జామ్ని ఎవరైతే తినరో వాళ్లకి రకరకాల జబ్బులు వస్తాయి అని. కడుపులో మంట, ముఖం మీద మచ్చలు, ఎసిడిటీ, ఇంకా ఎన్నో రకాల జబ్బులు రాయిస్తుంది. ఆ పోస్టర్లను చూసి ఊరి వాళ్లంతా భయపడతారు. అందరూ వచ్చి మాలా షాప్లో నుండి జామ్ కొనుక్కుని వెళ్తూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే మాల సంపాదన రెండింతలవుతుంది. మాల ఊరి వాళ్లందరికీ అబద్ధం చెప్పి వాళ్లని భయపెట్టి తన మోసపు మాటలతో జామ్ అమ్మడం ఆర్తి గమనిస్తుంది. కాని ఆర్తి మాత్రం తను నిజాయితీగా మంచి నాణ్యత గల జాములు అమ్ముతూ షాప్ నడపాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆర్తి కూడా పెద్ద పెద్ద పోస్టర్లు అతికిస్తుంది. అందులో ఏమనుంటుందంటే ఉసిరికాయ జామ్ తినకపోతే వాళ్లకి ఆ జబ్బు రావని,
కాని ఒకవేళ ఎవరైతే ఉసిరికాయలను ఏ విధంగా అయినా సరే తీసుకుంటే వాళ్ళు చాలా రకాల జబ్బుల బారి నుండి పడకుండా ఉంటారు అని. ఆర్తి రాయించిన పాజిటివ్ విషయాన్ని, ఆమె నిజాయితీనే చూసిన గ్రామస్తులు భయాన్ని వదిలేసి మళ్లీ ఆర్తి దుకాణం నుండి జామ్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆర్తి మళ్లీ ముందుటిలాగా బాగా డబ్బు సంపాదిస్తుంది. ఈ కథలో మనకి తెలిసిన విషయం ఏంటంటే, మనం మోసం చేస్తూ భయపెడుతూ ఎక్కువ రోజులు గడపలేమని. దాని ప్రభావం కొద్ది రోజులే ఉంటుంది అని. చాలా రోజుల వరకు మనకి ప్రభావం కావాలంటే పాజిటివ్గా ఉంటూ నిజాయితీగా వ్యాపారం చెయ్యాలి అని. విద్య మనోజ్ల పెళ్లి రోజు జరుగుతూ ఉంటుంది. వాళ్ల పెళ్లి జరిగి 1 సంవత్సరం అవుతుంది. కనీసం ఈ రోజైనా టేస్ట్గా ఉండొచ్చు కదా. ఏంటిది ఈ రుచి పచి లేని భోజనం? ఎలా తినాలి? దీనికన్నా ఏదైనా హోటల్కి వెళ్ళి తింటే బాగుండేది. నేను చాలా ట్రై చేశాను ఈరోజు వంట బాగా చేద్దామని. ఇంకా ట్రై చేస్తున్నావా? ఎప్పుడైనా టేస్ట్గా వంట చేస్తావా లేదా? అయ్యో, నన్ను క్షమించండి. ఇప్పుడే వెళ్ళి వేరే ఏదైనా చేస్తాను. వదిలేయ్ విద్య, నేను ఇలాగే పడుకుంటాను. ప్లీజ్ అలా అనకండి, ప్లీజ్. తర్వాతి రోజు ఉదయం మనోజ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతూ విద్యతో ఇలా అంటాడు. ఈరోజు నువ్వు లంచ్ బాక్స్ పెట్టొద్దు. ఎలాగూ దాన్ని నేను డస్ట్బిన్లో పడేస్తాను. ఈరోజు నేను ప్రియాంక లంచ్కి బయటకు వెళ్తున్నాం. విద్య బాధపడుతూ కూర్చుంటుంది. విద్య తన అత్తగారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అత్తయ్య, వంట బాగా చేసేందుకు నేను నిజంగానే చాలా ట్రై చేస్తున్నాను. కానీ మనోజ్కి నేను చేసిన వంట ఎప్పుడూ నచ్చదు. ఇందులో నీ తప్పేమీ లేదు విద్య. వాడికేం తెలుసు ఇంట్లో ఆడవాళ్లకి ఎంత పనుంటుందో? వాడేమనుకుంటాడంటే ఆడవాళ్లు రోజంతా ఇంట్లో ఉండి వంట చేయడం నేర్చుకోవచ్చు కదా అని. విద్య ఆమె అత్తగారు కలిసి వంట చేస్తూ ఉంటారు. ఆ రోజు మనోజ్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి రాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే నిద్రపోతారు. మనోజ్ తర్వాతి రోజు రాత్రి ఇంటికి వస్తాడు. మనోజ్, ఇంట్లో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రియాంక దగ్గరున్నాను. మేము బయటే డిన్నర్ చేశాము, అందుకే నాకు లేట్ అయింది. అయినా ఇంటికి వచ్చినా ఏం చేయాలి? ఎలాగో భోజనం నేను ఆమెతో చేసేశాను కదా. మనోజ్ తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. విద్య కిచెన్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. విద్య అత్తగారు కూడా కళ్లల్లో నీళ్లు నింపుకొని ఆమె దగ్గరకు వస్తుంది. విద్య, నన్ను క్షమించు తల్లి. నా పెంపకంలోనే ఏదో తప్పు జరిగినట్టుంది. నా కొడుకు ఇలా సిగ్గు లేకుండా బాధ్యతారాహిత్యంగా తయారయ్యాడు. దేవుడా, వీడికి నేను ఎలా చెప్పాలి? వాడికి మన విలువ ఎలా తెలుస్తుంది? అన్నపూర్ణమ్మ తల్లి, మీరే నన్ను ఆశీర్వదించండి. నేను చేసిన వంట నా భర్తకి నచ్చితే చాలు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. విద్య స్టవ్ ముందు ఒక మసాలా డబ్బా ప్రత్యక్షమవుతుంది. స్టవ్లో నుండి వాళ్లకి కొన్ని మాటలు వినిపిస్తాయి. విద్య, ఈ డబ్బాలో ఉన్న చిటికెడు మ్యాజిక్ మసాలా భోజనంలో కలుపు. తర్వాత అన్నపూర్ణ తల్లి మహత్యం చూడు. విద్య ఆమె అత్తగారు చేతులు జోడించి ఆ మ్యాజిక్ మసాలా డబ్బా తీసుకుంటారు. విద్య ఎంతో సంతోషంగా వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చిన ఘుమఘుమలతో మనోజ్ తల్లి కూడా సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి మనోజ్ చాలా లేటుగా ఇంటికి వచ్చి రాగానే ఇలా చెప్తాడు. నేను ఒక వారం రోజులు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఉదయం నేను తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి పడుకుంటాను. కానీ మీరు భోజనం చేయరా? నేను భోంచేశాను. నేను ఉదయం 5 గంటలకే వెళ్ళాలి. అందుకే ఉదయం కూడా ఏమీ తినను. విద్య ఆమె అత్తగారు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రోజు మనోజ్ ఇంట్లో భోజనం చేసి సంతోషపడతాడు అని. తర్వాతి రోజు ఉదయం విద్య ఆమె అత్తగారు నిద్రలేచే లోపే మనోజ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అతను మ్యాజిక్ మసాలా వంట రుచి చూడటానికి ఇంకా 1 వారం రోజులు ఆగాల్సి ఉంటుంది. రాత్రి మిగిలిపోయిన భోజనం విద్య తీసుకువెళ్లి చుట్టుపక్కల వాళ్లకి కొద్ది కొద్దిగా ఇస్తుంది. విద్యా, నువ్విచ్చిన భోజనం ఏ హోటల్ నుండి తెప్పించావు? మా పిల్లలైతే లొట్టలేసుకుంటూ తిన్నారు. అవునవును, నిజమే. నేనైతే ఇప్పటివరకు అంత మంచి భోజనం తినలేదు విద్యా. అది హోటల్ నుంచి తెప్పించింది కాదు, నేనే స్వయంగా మా ఇంట్లో వండాను. నా మాట విని నువ్వొక హోటల్ ఓపెన్ చేయి. కస్టమర్లు లైన్ కడతారు. నిజమే, హోటల్ ఓపెన్ చేయి విద్యా. ఊరంతా నీ హోటల్కే వచ్చి భోజనం చేస్తారు. విద్య ఎంతో సంతోషంతో ఇంట్లోకి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్తుంది. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు.
తర్వాత విద్య ఎప్పుడు వంట చేస్తున్నా మొత్తం ఊరంతా ఆ సువాసనలతో పిచ్చివాళ్లైపోయేవారు. చాలా మంది వచ్చి ఆమె వంట టేస్ట్ చేసేవారు. వచ్చిన వాళ్ళందరూ విద్యతో అదే చెప్పేవారు, ఒక హోటల్ ఓపెన్ చెయ్యమని. చివరికి విద్య ఆమె అత్తగారు కలిసి ఆలోచించి తమ ఇంటి ముందే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయాలని అనుకుంటారు. 2 రోజుల తర్వాత ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తారు. వాళ్ల ఫుడ్ స్టాల్ ముందు ఊరి వాళ్ళొచ్చి క్యూ కట్టేవారు. అత్తయ్య, మనోజ్ వెళ్ళి 1 వారం అయిపోయింది. ఈ రోజు తను తిరిగి వచ్చి మనం చేసిన ఇంటి భోజనం తిని ఎంత సంతోషపడతారో కదా. నేను దానికోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అవును విద్య, నేను కూడా అందుకే ఎదురు చూస్తున్నాను. మనోజ్ తిరిగొచ్చి నువ్వు చేసిన భోజనం తిని నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు. మనోజ్ ఇంటికి తిరిగి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ని చూస్తూ ఉండిపోతారు. కాసేపైన తర్వాత మనోజ్ ఇలా అంటాడు, నన్ను క్షమించు విద్య. అమ్మా, నన్ను క్షమించు. ఏమైంది మీకు? మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? మనోజ్, ఏమైంది నాన్నా? అమ్మా విద్య, నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళలేదు. ప్రియాంకని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు వెళ్ళాను. నేను తనతో కలిసి 1 వారం రోజులు గడిపి తర్వాత ఎక్కడైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సిగ్గులేదురా నీకు? అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఆ ప్రియాంక నాకు మంచి భోజనం తినిపిస్తానని చెప్పి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హోటల్ నుంచి భోజనం తెప్పించి నా దగ్గర డబ్బంతా ఖర్చు చేసింది. నా ఆరోగ్యం కూడా చెడిపోయింది. అయినా ఒక్కరోజు కూడా తను ఇంటి నుంచి భోజనం తీసుకురాలేదు. తనతో 7 రోజులు గడిపినందుకు చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు విద్య. ఎప్పటికీ నిన్ను క్షమించేది లేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఏం చేసొచ్చినా నోరు మూసుకుని క్షమిస్తావనుకుంటున్నావా? విద్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉండిపోతుంది. కాసేపయ్యాక విద్య ఇలా అంటుంది, మనోజ్, నేను నీకోసం ఏం తక్కువ చేశాను? కానీ నువ్వేమో ఇంత ఈజీగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? నేను మళ్ళీ ఎప్పుడూ నీ వంట బాగోలేదని చెప్పను విద్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. విద్య ఆమె అత్తగారు కలిసి మనోజ్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. మనోజ్ ఇంట్లో నుండి వెళ్లిపోతూ తమ ఇంటి ముందు ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గర రద్దీని చూసి ఆశ్చర్యపోతాడు. తమ ఇంటి ముందున్న రద్దీని చూసిన మనోజ్ తను కూడా ఏదైనా తినాలని అనుకుంటాడు. అతనక్కడ భోజనం చేసి ఆశ్చర్యపోతాడు. అతని భార్య చేసిన భోజనం ఏదైతే ఉందో అది అన్ని హోటల్ భోజనాల కన్నా బాగుంటుంది. విద్య ఆమె అత్తగారు కలిసి మ్యాజిక్ మసాలా సహాయంతో ఊర్లోనే ఒక పెద్ద హోటల్ ఓపెన్ చేస్తారు. మరోవైపు మనోజ్ ఒక చెట్టు కింద కూర్చొని తన దురదృష్టాన్ని తలుచుకుంటూ బాధపడతాడు.